హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక నా పేరు చెప్పుకోను, మీకు తెలుసు కదండి. మా తమ్ముడు అరవింద్ లడ్డు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడండి ఈ మధ్యనే. అన్ని ఛానల్ని ఆదరించినట్టే ఈ అరవింద్ లడ్డు యూట్యూబ్ ఛానల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తీస్తాడండి, వ్లాగ్స్ తీస్తాడు, అన్ని ఆల్ టైప్ వీడియోస్ చాలా బాగుంటాయండి. చూస్తేనే తెలుస్తుంది కాబట్టి తప్పకుండా చూడండి. ఎట్లున్నారు? ఈరోజు లాగిందంటే నేను బుగ్గ లింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ గుడి ఎట్లుంటుంది, గుడి వాతావరణం ఎట్లుంటుంది, అక్కడ మంచి మంచి షూట్స్ అయితే జరిగినాయి. మంచి మంచి వీడియోస్ ఫోటోషూట్ అయితే గుడి అయితే బాగుంటుంది. బుగ్గలింగేశ్వర స్వామి గుడి వసంతనగర్ దగ్గరలో ఉంటుంది. అక్కడికి అయితే వెళ్తున్నా, మీకు పోతున్నా ఫ్రెండ్స్. అయితే మా ఫ్రెండ్ కాల్ చేశాను, మన బైక్ వేసుకొని వెళ్ళాడు మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు బంకులకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. గేట్ రెడీ, స్టార్ట్ ఫ్రెండ్స్. పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాను నేను. చెల్లో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇగో ఇది బంకు వచ్చేసి మా బందంపల్లిలో బంక్ ఉంటుంది. స్టార్ట్ అయినాం, వెళ్తున్నాం బసనార్కు. చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వెళ్తే స్టార్ట్ అయినాం, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక మీకు అన్నీ చూపిస్తాను, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. చూడండి, బసంత్ నగర్ దగ్గరలోనే ఉంటుంది బుగ్గ లింగేశ్వర స్వామి గుడి. పక్కపొంటి చెట్లు, ఎస్ఆర్ఆర్ పూజ సామాగ్రి అవన్నీ దొరుకుతాయి. ఎస్ఆర్ఆర్ మెయిన్ సెంటర్ అది. ఇంకోటి టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. టోల్ గేట్ దగ్గరలో వచ్చినాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా దగ్గర దాకా వచ్చినట్టే. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే బసన్నర్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాలి, చూసారు కదా. ఓకే, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళినాక లోపలికి పోవాలి. లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళినాక అక్కడ చూస్తున్నట్లయితే దగ్గర దాకా వచ్చినట్టే. చెట్లు, వెదరు బాగుంటుంది ఇక్కడ. ఎంటర్ అయినాం, లోపలికి అయితే వెళ్తున్నాం. పక్కన బోర్డు కనబడుతుంది కదా, చూసారు కదా. ఎంట్రీ ప్లేస్ గుడిగాడికి అయితే వచ్చినాం. గుడి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ గుడి, నైస్గా. చూస్తున్నట్లయితే స్టార్టింగ్లో చూసుకుంటే నాగదేవత గుడి ఉంటుంది. ఎంట్రీలో చూడండి, బాగుంటుంది గుడి. ఇక్కడికి అందరు రాండి, భక్తులందరూ వీళ్ళ సంఖ్యలో వస్తారు ఇక్కడికి. గుడి అయితే బాగుంటుంది. కొద్దిగా ముంగటికి వెళ్తే, ఇక్కడ నుంచి కొద్దిగా ముంగటికి వెళ్తే నంది గుడి ఉన్నది. నంది గుడి చూడండి, బాగుంటుంది గుడి అయితే. నేను లోపలికి అయితే వెళ్తున్నాను, గుడి లోపలికి. ఇక్కడ వెదర్ అయితే బాగుంటుంది, మంచిగా కూల్గా ఉంటుంది. ఇక్కడికి ఒకసారి ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి, మంచిగా కూల్గా ఉంటుంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఈ గుడికి ఈ దేవుడు తీరుస్తాడు. ఇక్కడ మా బాబు అయితే కలిసిండు. బాబు బసన్న గారు, నాకు తెలిసిన క్యాండిడేట్ బాబు. ఈ బాబు మరి ఈ గుడి గురించి అయితే మాకు తెలియదు, మీకు కొంచెం ఏమైనా తెలిస్తే చెప్పుకోండి బాబు మీ మాటలో. అయితే మన అయ్యగారు ఉన్నాడు, అయ్యగారు వస్తే ఈ రాముడిది ఈ శివుడిది స్టోరీ మొత్తం అతనికి బాగా తెలుసు కాబట్టి కంపల్సరీ స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు చెప్తాడు. అయితే ఈ బాబుకి అయితే తెలియదు అట, అయ్యగారితో చెప్పిద్దాము. అయ్యగారికి అయితే అన్నీ తెలుసు అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్స్ బాబు. ఫ్రెండ్స్ ఓకే, మన అయ్యగారిని అయితే కలిసాను. అయ్యగారు మాటలతో చెప్తాడు. చెప్పండి అయ్యగారు. జై శ్రీమన్నారాయణ, ఓం నమ శివాయ. ఇది ఈ ప్రాంతం చాలా పవిత్రమైన, భక్తులకు నిత్యం ఒక దారలాగా భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.
ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అనేక మంది ఆ రామలింగేశ్వర స్వామి కృపతో పాడి పంటలతో పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో ఇప్పుడు స్వామివారి దయతోని చల్లగా ఉంటున్నారు. క్రీస్తు శకం 16 నుంచి 17 శతాబ్దం మధ్యలో శ్రీరామచంద్రుడు ఈ అరణ్యవాసాన్ని సందర్శిస్తూ తన నివాసానికై ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ రాముడిగా, అటు శివుడిగా, అటు నారసింహస్వామి అవతారంలో, అటు హనుమంతుడిగా, క్షేత్రపాలకుడు హనుమంతుడిగా వెలిసిన దివ్యమైన ప్రదేశం. ఈ ప్రదేశానికి ముఖ్యమైనది ఏంటంటే ఆ జలం, ఆ లాలాజలం. ఆ జలం ఎప్పుడు మనిషి అలకడి బట్టి ఆ జలం పెరుగుతూ ఉంటుంది. మనుషులు ఇంతవరకు ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యార్థంగా ఎవరికి ఎంత సమకూరే వాటర్ సరిపోతుందో అంతవరకు నీరు ప్రవహిస్తుంటుంది. ఈ ప్రవహించే నీరు నిత్యం చాలా ఎకరాల పొలాలు ఈ వాటర్ తోని మనకు పాడి పంటలు పండుతూ ఉంటాయి. ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చాలా మంది బుగ్గరామస్వామి అనే పేర్లతోని ఈ చుట్టుపక్కల పలకుర్తి కానీ, వసంతనగర్ కానీ, కుందరపల్లి గ్రామ శివారు కానీ అనేక ఈ శివార్లలో చాలా మంది పేర్లు కూడా బుగ్గరామస్వామిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మరియు శివరాత్రి అందు అంగరంగ వైభవంగా కళ్యాణం, శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది. అలాగనే ఫ్యాక్టరీ తరపు నుంచి వచ్చే భక్తులకు కానీ భక్తులకు అనేక మంది ఎవరైతే మంది ఉంటారో వాళ్ళకు తిండి వసతులన్నీ ఆ ఫ్యాక్టరీ తరపు నుంచి చూసుకుంటున్నారు కేశవ ఫ్యాక్టరీ వారు. అలాగే శివరాత్రి ఆషాఢం నుంచే భక్తుల అలకడి ఇక్కడ మొదలవుతుంది. ఆషాఢం అయిపోయిన తర్వాత మన శ్రావణం కూడా ఇక్కడ చాలా మంది భక్తులు జాతర జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా చాలా వైభవంగా జరిగే ఈ జాతరకు భక్తులకు సౌకర్యార్థంగా కొన్ని ఇక్కడ వసతులు లేవు. దీని గురించి కొంచెం అందరూ శ్రద్ధ తీసుకొని దేవాలయానికి సంబంధించింది ఈ చుట్టూ పారహారి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఒక రోడ్ మెయింటెనెన్స్ కానీ, ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఇలాంటివి చేస్తే వచ్చే భక్తులకు ఈ అరణ్యంలో భయభ్రాంతులకు కాకుండా ప్రశాంతమైన సందర్శనగా వెలిసి దీన్ని ఒక పిక్నిక్ స్పాట్ గా ఇంతమంది ప్రకటించారు. కానీ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఎట్లా ఉందో అదే విధంగా ఉంది. వచ్చే భక్తులకు సౌకర్యార్థంగా అందరూ సమకూర్చుకొని అన్ని విధాలు ఈ దేవాలయాన్ని పూర్వవైభవాన్ని తీసుకురావాలంటే దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలి. వచ్చే భక్తులు కూడా సౌకర్యార్థంగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఈ చుట్టూ ప్రజలందరికీ ఉండాలని. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ. చాలా మంచిది. మీరు ఇంతలో స్పీచ్ మాకు కూడా ఏంటంటే అభివృద్ధి లేక చాలా వరకు అందుకని ఇలాంటి టైంలో కలిసిండు. ఇక్కడ బ్రో నాకు గుట్ట మీద ఏదో గుడి చూపిస్తా అంటున్నా. అది ఏం గుడి బ్రో? పాదాల గుట్టనా? ఒకసారి గట్టిగా చెప్పండి బ్రో. పాదాలు ఉంటాయి. పాదాల గుట్ట మీద పాదాల గుడి. నాకైతే ఏం తెలియదు. ఆ బ్రో తీసుకోబోతుండు పైకి. అయితే చెట్లు చుట్టుపక్కల బండలు చెట్లు అయితే బాగున్నాయి. కానీ చూస్తుంటేనే నాకైతే అక్కడ నుంచి వెళ్ళి రాబుద్ది కాలేదు. వెదరు చాలా అంటే చాలా చల్లగా ఉంది. వెదర్ అయితే నాకైతే సూపర్ అనిపించింది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అక్కడికి పోయి. నాకైతే ముళ్ళు గుచ్చింది అక్కడ కింద పడ్డా. మొత్తానికి అయితే పైకి వచ్చినాం. చూడండి పైన మీకు అన్ని చూపిస్తాను. రాముని పాదాలు ఎక్కడ ఉంటాయి ఏందనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గుట్ట పైకి అయితే వచ్చినాం. రాముని పాదాల కాడికి అయితే వచ్చిన. ఈ బ్రో తీసుకొచ్చిండు. మార్క్స్ తెలియదు కాబట్టి ఈ బ్రో చూపెడతారట. మరి ఎక్కడ బ్రో? ఇక్కడేనా బ్రో? ఇవేనా? అవునా బ్రో? అక్కడనా? వర్షాకాలం మంచిగా ఏర్పడతాయి బ్రో. బ్రో అయితే బ్రో ఏమంటున్నాడు అంటే వర్షాకాలం అయితే వస్తే మంచిగా ఉంటాయి అని అంటున్నాడు. ఇప్పుడు అయితే కొంచెం మంచి లేదు కాబట్టి వర్షాకాలం అయితే ఇంకా మంచి క్లియర్ గా ఏర్పడుతుంది బ్రో అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అంత చుట్టుపక్కల గడ్డి మొలిసిందని అంటున్నాడు. ఈ గుట్ట పైన రాముని పాదాలు ఉంటాయి. గుట్ట మీద కింది నుంచి వెళ్ళి పైకి వచ్చినాం గుట్ట మీదకి. ఇక్కడనే రాముని పాదాలు అని చెప్తున్నాడు. అప్పుడు వెనకట 1920 ఫీట్స్ ఉంటాయి. రాముడు ఇక్కడ తిరిగిండట. ఈ ప్రాంతంలో రాముడు తిరిగిండు.
ఇక్కడ వచ్చేసి రాముని పాదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ హనుమంతుని పాదాలు, అక్కడ వచ్చేసి హనుమంతుని పాదాలు ఉన్నాయి. ఈ గడ్డి మొలిసింది కాబట్టి గడ్డి అయితే మొత్తం తీసిస్తున్నాను చూడండి. ఇక్కడ హనుమంతుని పాదాలు ఉన్నాయి అని చెప్తున్నాడు బ్రో. ఓకే, మీరు ఇంతకుముందు అయితే అయ్యగారి మాటలో మీరు అయితే విన్నారు కదా, అయ్యగారి తోటి అయితే చెప్పాడు కదా. అయ్యగారు అయితే మంచిగా ఉంటుంది ఇక్కడ, మంచి పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది, మంచిగా అంటే చాలా బాగుంటుంది. అయ్యగారి మాటలు అయితే మీరు విన్నారు కదా. వచ్చేసి ఇక్కడ ఎంత బాధలు ఉన్నాయి, ఎన్ని కోపములు ఉన్నాయి, ఏమున్నా కానీ ఇక్కడికి వస్తే మంచిగా కూల్ అయిపోతాం. మంచి వెదర్ అయితే బాగుంది. ఈ గుడి అందరు రాండి, ఈ గుడిలో మంచిగా ప్రత్యేకత మంచిగా ఉన్నది. బ్రో అయితే నాకు మంచి హెల్ప్ చేసిండు బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ బ్రో లాంటి మనిషి నాకైతే ఈ రోజు దొరికింది, కానీ బ్రో దగ్గరికి వస్తే నాకు మొత్తం తెలిసేసింది. కానీ అన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు, కానీ బ్రో చాలా మంచి వ్యక్తి. థ్యాంక్ యూ బ్రో. అరవింద్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని నొక్కండి. వీడియో అయితే చూసిరుగా, వీడియో ఎట్లుంది, మంచిగా ఉందా కింద కామెంట్ చేయండి మంచిగా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, అరవింద్ లడ్డు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కపొండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరినీ.